హలో ఎవ్రీవన్, నేను మీ బెంగళూరు అన్న. ఇవాళ మార్నింగ్ 4 AM షో గుంటూరు కారం చూడడం జరిగింది బెంగళూరులో. ఆ సినిమా మీద నా రివ్యూ. సినిమాలో ఏం లేదండి. మహేష్ బాబు గారు చేయాల్సిన సినిమా అనిపించలే ఇది. కథ మనం ఎప్పుడో చూసిందిలాగా అనిపించింది. 90s నాటి సినిమా చూస్తున్నానా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. త్రివిక్రమ్ గారు ఎంచుకున్న స్టోరీ బాగుంది కానీ అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఏదో సాగదీసినంత ఫీలింగ్ వచ్చింది. మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. సినిమా మొత్తం ఆయనే సింగిల్ హ్యాండెడ్‌గా నడిపిచ్చాడా అనే ఫీల్ వచ్చింది నాకు. కొన్ని కొన్ని చోట్లయితే సినిమాలో త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ చాలా బాగా పేలాయి. కానీ కొన్ని కొన్ని చోట్ల చాలా పేలవంగా అనిపిచ్చాయి. తమన్ మ్యూజిక్ గురించి ఇప్పుడు మాట్లాడాలి. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. ఓకే. కొన్ని కొన్ని చోట్ల బాగా ట్రై చేశారు గానీ, కొన్ని చోట్ల చాలా పేలవంగా ఉంది. అంత ఎఫెక్ట్‌గా అనిపించలేదు. లిరిక్స్ చాలా సాదా సీదాగా ఉన్నాయి. ఇది రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పదాల్లా లేవు. ఏదో ఎవరో నార్మల్‌గా రాసేసి మీ ఇష్టానికి మ్యూజిక్ కొట్టేసుకోండి అన్నట్లుగా అనిపించింది. మామూలుగా మన త్రివిక్రమ్ గారి సినిమాల్లో సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి సాహిత్యము అటువంటిది మనం దీనిలో ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఏదో నార్మల్‌గా నార్మల్ రాసేసి మీకు ఇష్టం వచ్చిన మ్యూజిక్ కొట్టుకోమన్నారు. తర్వాత ఈ సినిమాలో సైడ్‌గా నటించారు కదా క్యారెక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు, మరి ఈశ్వరీరావు గారి యాక్టింగు, రావు రమేష్ గారి యాక్టింగు, రమ్యకృష్ణ గారి యాక్టింగ్ ఇదంతా బాగుంది. కానీ వీళ్ళందరూ ఏదో ప్రయత్నం చేశారు కానీ ఆ సినిమాలో ఆ కథ నడిపించిన విధానం చాలా సాగదీసినట్టు ఉండడం వల్ల మనకి ఆ ఫీల్ రావట్లేదు. అదేదో అద్భుతం చూసినట్టు ఫీలింగ్ ఏం లేదు. ఎప్పుడో చూసిన పాత సినిమానే మళ్ళీ కొంత మార్పులు చేసి లేటెస్ట్‌గా ట్రై చేయడానికి చూశారు గానీ అది ఏమి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల డాన్స్ మాత్రం బాగా చేసిందండి. కొన్ని కొన్ని చోట్లయితే మినీ మైకేల్ జాక్సనా అనిపించిన ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ ఆహ్, ఆమెకు పోటీగా మహేష్ బాబు గారు డాన్స్ చేయడం అనేది ఈ ఏజ్‌లో చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. అందరూ బాగా యాక్టింగ్ చేసినప్పటికీ ఏదో మూవీలో చాలా మిస్ అయిందండి అది. అది స్క్రీన్ ప్లే అనేది కొంచెం స్లోగా కాకుండా కొంచెం రేసీగా పెట్టుంటే సినిమా ఇంకొంచెం వేరే లెవెల్‌లో ఉండేదేమో అనిపించింది. ఆహ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబుని స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ సినిమా చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది నాకు తెలీదు. కథ పరంగా చూస్తే ఒక తల్లి కొడుకుని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అనేది స్టోరీ. సినిమా మొత్తం మీద 4, 5 సీన్స్ అయితే చాలా బాగా వచ్చిన ఫీలింగ్ ఉంది. ఆ గ్రామ్‌ఫోన్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్కు పాత పాటలు వినిపించే విధానము అది చాలా ఆకట్టుకుంది నన్ను. చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్‌లో స్టోరీని రివీల్ చేసే విధానము, అక్కడ రావు రవిబీష్ గారి యాక్టింగు, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగు, అలాగే రమ్యకృష్ణ గారి యాక్టింగు అండ్ మహేష్ బాబు గారి ఎక్స్‌ప్రెషన్సు అవి చాలా బాగా పండాయి. కానీ అదే నేను ముందుగా చెప్పినట్టుగా ఏదో మిస్ అయింది ఈ సినిమాలో. ఇది ఎంతటి సక్సెస్ అవుతుంది అనేది మామూలుగా నార్మల్ జనరల్ ఆడియన్స్ చూసి వాళ్ళు చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. మూవీలో స్లో మోషన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలే సినిమా చాలా స్లోగా వెళ్తా ఉంటే ఈ స్లో మోషన్ సీన్స్ వల్ల మూవీ ఇంకా చాలా స్లోగా నడిచిన ఫీలింగ్ వచ్చింది. శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ చాలా బాగుంది. మహేష్ బాబు గారితో మంచి మంచి స్టెప్స్ వేయించారు. శ్రీలీలతో పోటీగా స్టెప్పులు వేశారు మహేష్ బాబు గారు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్, విజయ్ మాస్టర్ ఫైట్స్ కూడా బాగున్నాయి. మూవీ కొన్ని కొన్ని చోట్ల బాగా నవ్వు తెప్పించింది కానీ ఓవరాల్‌గా సినిమాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రివ్యూస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బెంగుళూరు అన్న సైనింగ్ ఆఫ్.